భయాలను నాశనం చేసేది భయావహ. అమ్మవారిని స్మరిస్తే ఆ తల్లి మన శరీరానికి కవచంలాగా ఉండి రక్షిస్తుంది. జీవులందరికీ ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. భోగాలు ఎక్కువ అనుభవిస్తే రోగాల భయం, మంచి వంశంలో జన్మిస్తే వంశం భ్రష్టమవుతుందేమోననే భయం, డబ్బు ఎక్కువైతే ప్రభుత్వ భయం లేదా దొంగల భయం, శాస్త్రాలు బాగా చదువుకున్న వాడికి వెర్రివాజాలు చేసేవారితో భయం, బలవంతుడికి తనకంటే బలవంతులైన శత్రువులు చంపుతారేమోనని భయం, శరీరం అందంగా ఉందనుకునే వారికి ముసలితనం వల్ల భయం, ఎవరి దగ్గర చెయ్యని చాచనుకునే అభిమాన ధనుడికి ఎప్పుడైనా దైన్యం వస్తుందేమోనని భయం, సద్గుణవంతుడికి నీచుల వల్ల భయం, శరీరానికి యముడి వల్ల భయం, సర్వ వస్తువులు సర్వ ప్రాణులు ఏదో ఒక భయం కలిగిస్తూ పొందుతూ ఉండేవే. వైరాగ్యం మాత్రమే భయం లేనిది. ఆ వైరాగ్యాన్ని కలిగించేదే శ్రీమాత. ఎంతటి క్లిష్ట స్థితులలో ఉన్న అమ్మవారి భక్తులకు సుఖమే తప్ప భయం ఉండదని దైవ్య ఉపనిషత్తు చెబుతోంది. అంబికా కవచ అనే పేరుతో ఒక అద్భుతమైన మంత్ర కవచం దేవీ భాగవతంలో ఉంది. అందులో సర్వ భయాలను తొలగించేది ఒక్క అమ్మ మాత్రమేనని, ఎదురుగాను వెనుక వైపు రెండు పక్కల పైన కింద భూమి మీద ఆకాశంలోనూ వాయు మార్గంలోనూ అగ్ని వల్ల అగ్నిలోనూ జలాలలోనూ అన్ని ప్రదేశాలలోనూ చతుర్భుజాలు ధరించి రక్షిస్తుందని వివరించబడి ఉంది. ఈ కలికాలంలో మనందరికీ ఏవో భయాలు ఉండనే ఉన్నాయి. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఎవరైనా బలవంతులైన శత్రువులు మన సంపదలను హరించాలని చూసినా లేక హరించినా మన సొత్తు కాపాడుకోవడానికి ఈ మంత్రం విధిపూర్వకంగా జపించాలి. అనగా 9 రోజులు రోజు మారేడాకులు 1008తో అమ్మవారి పటాన్ని లేక విగ్రహాన్ని ఉదయం ఈ మంత్రం జపిస్తూ పూజించి పాయసం నైవేద్యం పెడితే శత్రువుల పీడపోయి మన సంపద మనకు దక్కుతుంది. ఇంటిని ఎవరైనా ఆక్రమించినా లేక స్థలాన్ని ఆక్రమించినా తులసి పత్రాలు మారేడాకులతో పై విధంగానే 18 రోజులు పూజించాలి. ఎవరి వల్లనైనా ప్రాణగండం ఉంటే 27 రోజులు రోజు 1008 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని కుంకుమతో పూజిస్తే నిర్భయంగా జీవించవచ్చు. ప్రాణగండం తొలగిపోతుంది. రోజు యథాశక్తి జపించే వారికి భయం ఉండదు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం భయావహాయై నమః. ఓం భయావహాయై నమః. ఓం భయావహాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.